క్రిప్టో కరెన్సీ పేరిట కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడిని కంచరపాలెం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా పెట్టుబడి పెడితే అధికమైన వడ్డీ లాభాలొస్తాయని నమ్మించి మొహమ్మద్ అజీం ఖాన్ సుమారు 50 మంది నుంచి 10 కోట్ల రూపాయలు వసూళ్లు చేశాడు. అనంతరం సంబంధిత వెబ్సైట్స్, అప్లికేషన్స్ మూసివేగా పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బాధితుడు రత్నరాజు డిమాండ్ చేశాడు. అయితే తనకు ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని, హనీ ట్రాప్ కేసులో తనను ఇరికిస్తానని బెదిరించి మొహమ్మద్ అజీం ఖాన్ 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయపడిపోయిన రత్నరాజ్ నిందితుడికి 10 లక్షల వరకు ఇచ్చాడు. ఈ క్రమంలో బాధితుడు రత్నరాజ్ పోలీసులను ఆశ్రయించగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. కేసు అందరికీ తెలిసిందే. ఆ కేసులోని నన్ను ఇరికించి నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అజీం ఖాన్ తాలూకా మొత్తం టోటల్గా వాడు చేసిన అన్యాయాలు, నన్ను బ్లాక్మెయిల్ చేసి కూడా డబ్బులు ఏ విధంగా ఇచ్చేసారో అవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా నేను పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతను జనాల్ని ఎలా మోసం చేశాడు, నన్నీ కూడా నా అకౌంట్ల నుంచి ఆయనకి ఎంతెంత డబ్బులు వెళ్ళాయి, మొత్తం ఏ విధంగా మోసాలు చేసాడో అవన్నీ కూడా నేను పోలీస్ వారికి అన్నీ ఇవ్వడం జరిగింది. సో అయితే ఇదివరకే నేను ఇవ్వాల్సింది, కాకపోతే ఈ హనీ ట్రాప్ కేసులోని ఈ తప్పుడుగా ఇరికించి నేను జైల్లో ఉండడం వల్ల ఆ ఆధారాలన్నీ కూడా నేను ఇవ్వలేకపోయాను. సో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా అన్ని ఆధారాలతో పాటు పకడ్బందీగా వాడిని పారిపోతుండగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఈరోజు